హలో, ఈ ప్రాబ్లము లిమిట్స్లో ఎంసెట్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏపీలో. లిమిట్ x టెన్స్ టు 0 cos 2x మైనస్ cos 3x హోల్ బై cos 4x మైనస్ cos 5x. దీని వాల్యూ ఎంత? 1 5/9 3/4 2/5. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, cos 0 1, మళ్ళీ cos 0 1, 1 మైనస్ 1 0, అలాగే డినామినేటర్లో కూడా 1 మైనస్ 1 అవుతుందండి. అంటే 1 మైనస్ 1/1 మైనస్ 1 0/0 ఫామ్ అయింది, అంటే ఇండిటర్మినెంట్ ఫామ్లోకి మారిపోయింది, ఆన్సర్ రాలా. సో దీన్ని ఎల్హాస్పిటల్ రూట్ అప్లై చేసి చేయొచ్చు, లేదంటే కాసీ మైనస్ కాస్ డి ఫార్ములా వేసేం చేయొచ్చు, లేదంటే ఒక మోస్ట్ స్టాండర్డ్ ఫార్ములా ఉంది, దాన్ని అప్లై చేసి చేద్దాం. ఏంటి ఆ ఫార్ములా అంటే లిమిట్ x టెండింగ్స్ టు 0 cos ax మైనస్ cos bx బై x స్క్వేర్. అప్పుడు దీని ఆన్సర్ b² మైనస్ a²/2 అండి. ఓకే, ఈ ఫార్ములా లాగా కన్వర్ట్ చేద్దాం. అంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను x² డివైడ్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. సో లిమిట్ x టెండింగ్స్ టు 0 cos 2x మైనస్ cos 3x బై x² రాసి, అలాగే డినామినేటర్ కూడా లిమిట్ అప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తా x²తో. లిమిట్ x టెండ్స్ టు 0 cos 4x మైనస్ cos 5x బై x². ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ చేశాను, లిమిట్ అప్లై చేశాను, ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. cos ax మైనస్ cos bx బై x² b² మైనస్ a²/2 అంటే 3² మైనస్ 2²/2 హోల్ బై, ఇది 5 అండి, 5² మైనస్ 4²/2 2 క్యాన్సిల్, 3² అంటే 9, 2² అంటే 4 అంటే 9 మైనస్ 4, 5² అంటే 25, 4² అంటే 16, అంటే 5/9 ఈజ్ ద ఆన్సర్. ఉందండి ఆన్సర్ ఎక్కడన్నా? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో దిస్ ఈస్ ద వెరీ ఈజియెస్ట్ సింపుల్ మెథడ్.